కథ ఓకే చేయడానికి, అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా, ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జంజీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ ఊరుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్ లో అలా కనిపిస్తుంది. అంటే నేను మామూలుగా కామన్ గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా పొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు. ఓకే, సో ఒక సిన్సియర్ షేడ్ ఉండేటువంటి. ఆయన దొంగ అయితే సిన్సియర్ కదండి. సో ఆయన అయితే దొంగే, అది చెప్పారు కదా. అదే చెప్పారు, కానీ ఎందుకో ఏదో సంథింగ్ మిస్సింగ్ కొడుతోంది నాకు సమ్వేర్. చూద్దాంలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకేమైనా మీరు అనురాగ్ గారు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఫస్ట్ టైం కదా మీరు అనురాగ్ గారు, ఎందుకంటే అనురాగ్ గారు తెలుగు సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. అవునండి, అవును. తెలుగు సినిమాతో ఆయన చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్ గా ఉన్నారు, కానీ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేశారు ఆయన. అనురాగ్ గారు, నేను వెరీ లక్కీ అండి, అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ప్రకాష్ రాజ్ అన్నయ్యతో ఫస్ట్ ఇప్పుడు చాలా రోజుల క్రితం నుంచే నేను షేర్ చేసుకున్నాను. అది అలాగా నేను యాక్చువల్గా ఈయన ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, రియల్లీ. అండ్ ఆయనతో వర్క్ ఆర్టిస్ట్గా చేయటం అనేది చాలా కిక్ ఫీల్ అయినండి, రియల్లీ. సూపర్.